హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేడిఆర్ టెక్ స్మార్ట్ యూట్యూబ్ ఛానల్. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న నోటిఫికేషన్ బెల్ని క్లిక్ చేయండి. ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వెల్కమ్ టు జేడిఆర్ టెక్ స్మార్ట్ ఇంగ్లీష్ అండ్ వెల్కమ్ బ్యాక్ అవర్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ సిరీస్. మనం ఇదివరకు చెప్పుకున్నటువంటి పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో చివరి చాప్టర్ ఇంటర్జెక్షన్కి వచ్చేసామండి. ఈ ఇంటర్జెక్షన్ లెసన్లో మనం ఇంటర్జెక్షన్ అంటే ఏంటి, ఇంటర్జెక్షన్లో ఎన్ని రకాలు ఉన్నాయి, వాటి ఎగ్జాంపుల్స్తో ఈ క్లాస్లో చాలా ఈజీగా మనం నేర్చేసుకుంటాం ఫ్రెండ్స్. నౌ వీఆర్ గోయింగ్ టు అవర్ లెసన్. బి రెడీ. ఇంటర్జెక్షన్ ఈ చాప్టర్ అనేది చాలా ఈజీగా ఉంటుందండి అండ్ చాలా హిలేరియస్గా చాలా చక్కగా ఈ లెసన్ని మనం ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు. ఇంటర్జెక్షన్ అంటే మీ అందరికీ తెలుసండి, ఎవ్రీడే మనం యూజ్ చేసినటువంటి మాటల్లో ఇంటర్జెక్షన్ అనేది భాగమైపోయిందండి. అసలు ఇంటర్జెక్షన్ అంటే ఏంటి? ఇంటర్జెక్షన్ అంటే దీని తెలుగులో భావోద్రేక ప్రకటనార్థకములు అని చెప్తామండి. యూనో ఫ్రెండ్స్, భావోద్రేక ప్రకటనార్థకములు అంటే ఎమోషనల్ ఫీలింగ్స్, వాటినే మనం ఇంటర్జెక్షన్స్ అని చెప్తాం. మనం ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు ఇంటర్జెక్షన్ సెంటెన్సెస్ యూజ్ చేసేటప్పుడు కంపల్సరీగా మనం ఈ ఎక్స్క్లమేటరీ మార్క్ని యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. ఏ ఆశ్చర్యానికి సంబంధించినటువంటి సచ్ యాజ్ జాయ్, సర్ప్రైజ్, సారో, ఫియర్ ఎట్సెట్రా ఇటువంటి ఎమోషనల్ ఫీలింగ్స్ ఎక్కడైతే ఆ ఎక్స్ప్రెషన్స్ మనం చెప్తామో అక్కడ మనం ఈ ఎక్స్క్లమేటరీ మార్క్ని మాత్రం ఉంచాలి. సో వాట్ ఈస్ ద ఇంటర్జెక్షన్ డెఫినేషన్? చూడండి ఫ్రెండ్స్, ఇంటర్జెక్షన్ యొక్క నిర్వచనం డెఫినేషన్ ఏంటి అంటే, an interjection is a word which expresses some sudden feeling such as joy, surprise, sorrow, fear, etc. ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు మన నిత్య జీవితంలో మన ఫీలింగ్స్, జనరల్గా హ్యూమన్ ఫీలింగ్స్ ఏంటేంటి, చాలా ఉత్సాహంగాను, సంతోషంగాను, ఆనందదాయకంగాను, సమ్ టైమ్స్ ఆశ్చర్యకరంగాను, మరికొన్ని సందర్భాల్లో భయంతోనూ బాధతోనూ ఉంటాం ఫ్రెండ్స్. వాటినే మనం ఏం చెప్తాం, ఇంటర్జెక్షన్ అని చెప్తాం ఫ్రెండ్స్. ఓకే, ఈ ఇంటర్జెక్షన్ లెసను మీరు వినే ముందు ఒకసారి ఈ ఫీలింగ్స్ అంటే, ఎప్పుడైనా ఒక పామ్ సడన్గా మనకి ఎదురుపడేటప్పుడు హౌ కెన్ వీ ఫీల్, లేదా ఎవరైనా ఇంజెక్షన్ వేసేటప్పుడు హౌ కెన్ వీ ఫీల్ అంటే, సమ్టైమ్స్ మనం ఇంజెక్షన్ వేసేటప్పుడు కొంత బాధతో ఉంటాం. అలాగే పాము సడన్గా ఒక స్నేక్ ఎదురుపడేటప్పుడు ఒకేసారి అకస్మాత్తుగా సడన్ ఫీలింగ్ వచ్చేదే మనం దాన్ని ఇంటర్జెక్షన్ అని చెప్తాం ఫ్రెండ్స్. నౌ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఫ్రెండ్స్, హో, అలాస్, హురే, వండర్ఫుల్, లైక్ దట్ ఫ్రెండ్స్. నెక్స్ట్, ఈ ఇంటర్జెక్షన్స్ అనేవి ఎన్ని రకాలు? హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఇంటర్జెక్షన్స్? జనరల్గా మనం ఇంటర్జెక్షన్స్ గురించి ఒక 6 టైపు తెలుసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇంటర్జెక్షన్ ఫర్ గ్రీటింగ్స్, ఇది ఫస్ట్ వన్. సెకండ్ వన్, ఇంటర్జెక్షన్ ఫర్ సర్ప్రైజింగ్. థర్డ్ వన్, ఇంటర్జెక్షన్ ఫర్ జాయ్. Fourth one, interjection for approval. Fifth one, interjection for sorrow. Sixth one, interjection for attention. ఇవి ఫ్రెండ్స్, వీటి గురించి ఎగ్జాంపుల్స్ నేను మీకు చెప్పిస్తే వాటి మీద పూర్తి అండర్స్టాండింగ్ అనేది మీకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఫస్ట్ వన్, ఇంటర్జెక్షన్ ఫర్ గ్రీటింగ్స్. గ్రీటింగ్స్ ఇప్పుడు మనకి తెలిసినటువంటి వ్యక్తులు కానీ, రిలేటివ్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ ఎవరైనా వచ్చారనుకోండి, మనం ఏం చేస్తామండి, హాయ్ అని చెప్తాం, హలో అని చెప్తాం,
నమస్తే అని చెప్తాం, అంతే కదండి. వాటినే కొన్ని మీకు ఇక్కడ రాసి పెట్టిన చూడండి ఫ్రెండ్స్. హలో, హాయ్, హే, వీటినే మనం గ్రీటింగ్స్ అని చెప్తాం. కొన్ని ఎగ్జాంపుల్ చూడండి. హలో, దిస్ ఇస్ జేడియర్. హలో, దిస్ ఇస్ రవి. హలో, దిస్ ఇస్ విశ్వనాథ్. హలో, దిస్ ఈజ్ మధు, ఎట్సెట్రా. ఇలా మనం ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో హలో అండ్ ఎక్స్క్లమేటరీ సింబల్. నెక్స్ట్ హాయ్, గుడ్ స్మైలింగ్. ఏం చెప్తాం ఫ్రెండ్స్? హాయ్, గుడ్ స్మైలింగ్. అనదర్ వన్, హే, నైస్ టు మీట్ యూ. హౌ కెన్ వీ ఎక్స్ప్రెసెస్? హే, హౌ కెన్ nice to meet you. Okay, this is called interjection for greetings friends. Now let's move on second type of interjection. వీటిని మనం సర్ప్రైజింగ్స్ అని చెప్తాం. సర్ప్రైజెస్ ఏంటండి? ఆశ్చర్యాన్ని ఇచ్చేవి. వావ్, హో, హే, దట్ ఇస్ కాల్డ్ సర్ప్రైజింగ్స్. సో వీటి యొక్క ఎగ్జాంపుల్స్ చూడండి, చాలా సరదాగా ఉంటాయి ఫ్రెండ్స్. వావ్, గ్రేట్ జంప్. వావ్, గ్రేట్ జంప్, సూపర్ జంప్ అండి, దాన్నే గ్రేట్ జంప్ అని చెప్తాం. ఓ మై గాడ్, ఇట్స్ వండర్. ఓ మై గాడ్, ఇట్స్ వండర్. నెక్స్ట్ వన్, అమేజింగ్ పర్ఫార్మెన్స్. ఓకే, అమేజింగ్ పర్ఫార్మెన్స్. ఎవరైనా మనం టీవీలో డీ ప్రోగ్రామ్స్ కానీ లేకపోతే మరొకటి చూసేటప్పుడు పెర్ఫార్మెన్స్ పిల్లలు ఇస్తుంటారు చూడండి, మనం చూసిన వెంట అమేజింగ్ పర్ఫార్మెన్స్ అని చెప్తాం ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ ఫెంటాస్టిక్ సీన్. ఒక సీన్ మనం చూసాం, ఒక దృశ్యాన్ని, చాలా అద్భుతంగా ఉంది, మనకు ఆశ్చర్యం కల్పించింది. సో దాన్ని మనం ఫెంటాస్టిక్ సీన్ అని చెప్తాం. వీటిని మనం ఇంటర్జెక్షన్ ఫర్ సర్ప్రైజింగ్ అని చెప్తాం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మూవ్ ఆన్ టు ద ఇంటర్జెక్షన్ ఫర్ జాయ్. జాయ్ మీన్స్ ఆనందం, ఉత్సాహం. హుర్రే, యాహూ, వావ్ అని చెప్తాం. ఓకేనే, వీటికి చూడండి చాలా ఈజీగా సింపుల్గా ఆ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. హురే, ఓన్ ద మ్యాచ్. మనం గెలిచామండి మ్యాచ్ని గెలిచేటప్పుడు హురే అంటే ఎక్సైట్మెంట్ అనమాట. సో దాన్నే మనం ఏం చెప్తాం? హురే, ఓన్ ద మ్యాచ్. యాహూ గాట్ ద ప్రైజ్ అని చెప్తాం. యాహూ గాట్ ద ప్రైజ్. ఓకే, నెక్స్ట్, వావ్, వాట్ ఎ బ్యూటిఫుల్ రోజ్. వాట్ ఎ బ్యూటిఫుల్ రోజ్. వావ్, మనకు చాలా అందంగా కనిపించిందండి. ఏం చేస్తామండి? ఎట్టి పరిస్థితుల్లో దాన్ని టచ్ చేయకుండా లేదా దాని గురించి మాట్లాడకుండా మనం ఊరుకోలేం. సో ఆ గార్డెన్లో ఉన్నటువంటి రోజుని ఏం చెప్తాం? వావ్, వాట్ ఏ బ్యూటిఫుల్. ఇలా చెప్పేటప్పుడే మనకి ఆ ఇంటర్జెక్షన్స్ అనేవి ఆ ఫీలింగ్స్ అనేవి బయటకు వచ్చేస్తాయండి, మనం దాచుకోలేం. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద ఫోర్త్ ఇంటర్జెక్షన్, అప్రూవల్ అండి. అంటే రుజువు చేయడం. ఏంటి? అది ఎక్సలెంట్గా ఉందని చెప్తాం. నెక్స్ట్ బ్రేవో అని చెప్తాం. వెల్ డన్ అని చెప్తాం. ఓకేనా? సో వాటికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ చూడండి. వెల్ డన్, యూ అచీవ్డ్ ఫస్ట్ ర్యాంక్ అని చెప్తాం. వెల్ డన్, యూ అచీవ్డ్ ఫస్ట్ ర్యాంక్. వెల్ డన్, అప్రిషియేట్ చేస్తున్నాం అండ్ అప్రూవ్ చేస్తున్నాం. సో దీన్నే వెల్ డన్, యూ అచీవ్డ్ ఫస్ట్ ర్యాంక్. నెక్స్ట్ ఎక్సలెంట్ పెయింటింగ్ చూసామండి. ఒక చిత్రకారుడు చక్కనైనటువంటి ఒక చిత్రాన్ని, ఒక డ్రాయింగ్ని వేశాడు. ఏం చేస్తామండి? మనం అప్రైజ్ చేయాలి. సో ఎక్సలెంట్ అని చెప్తాం. ఓకేనా? ఎక్సలెంట్ పెయింటింగ్ అని చెప్తాం. నెక్స్ట్ బ్రేవో, యు క్రియేటెడ్ హిస్టరీ. అంటే ఇది వరకు ఆ హిస్టరీని చూడలేదు, ఇప్పుడు ఆ అబ్బాయి ఆ హిస్టరీని, ఆ చరిత్రని తిరగ రాసిపెట్టాడు. అటువంటి వాడిని ఏం చెప్తామండి? బ్రేవో, యూ క్రియేటెడ్ హిస్టరీ అని చెప్తాం. ఓకేనా? దీన్నే మనం ఇంటర్జెక్షన్ ఫర్ ఏం చెప్తామండి? అప్రూవల్ అని చెప్తాం. ఓకే, దిస్ ఈస్ ద ఫోర్త్ వన్. నెక్స్ట్
కమింగ్ టు ద ఫిఫ్త్ వన్, ఇంటర్జెక్షన్ ఫర్ సారో. సారో అంటే ఏంటండి? బాధ, దుఃఖం. సారో మీన్స్ బాధ, దుఃఖం. ఎలా చెప్తామండి? ఆ ఫీలింగే వేరండి. ఏదైనా జరిగేటప్పుడు, యాక్సిడెంట్ కానీ, లేకపోతే మనకు తెలిసినటువంటి వాళ్ళు చనిపోయేటప్పుడు కానీ, లేదా ఒక బాధాకరమైనటువంటి సంఘటన గురించి మనకి చెప్పేటప్పుడు, హౌ కెన్ వీ ఎక్స్ప్రెస్? సారోతో చెప్తామండి. సో అలాస్, ఊప్స్, సో సారీ. అలాస్ అని చెప్తాం, ఊప్స్ అని చెప్తాం, సో సారీ అని చెప్తాం. అంతేగాని హ్యాపీ మూడ్లో మనం జాయ్ మూడ్లో చెప్పం. దీన్నే సారో మూడ్లో నేను చెప్తాం, ఇటువంటి వర్డ్స్ని యూజ్ చేస్తూ. ఓకే ఫ్రెండ్స్, వీటి యొక్క ఎగ్జాంపుల్స్ చూసుకుంటే, అలాస్ హీ పాస్డ్ అవే. అయ్యో చనిపోయాడు ఆయన. హీ పాస్డ్ అవే, అలాస్. ఓకే ఫ్రెండ్స్, హోప్స్ యూ డిడ్ ఎ మిస్టేక్. యూ డిడ్ ఏ మిస్టేక్, తప్పు చేసావు. యూ డిడ్ ఏ మిస్టేక్. ఓప్స్, అది జరగదు. అంతవరకు చాలా హ్యాపీ మూడ్తో చేశాడు, బట్ ఆ క్షణంకి వచ్చేసరికి మిస్టేక్ వల్ల ఆ రిజల్ట్ అనేది పోయింది. సో ఓప్స్, యూ డిడ్ ఏ మిస్టేక్. సో సారీ టు హియర్ దిస్. క్షమించు, నన్ను క్షమించు ఆర్ మన్నించు, దీన్ని నేను వినలేకపోతున్నాను. సో సారీ అని చెప్తాం ఫ్రెండ్స్. వీటిని మనం ఎక్స్ప్రెషన్స్ అని చెప్తాం. వీటిని ఇంటర్జెక్షన్ ఫర్ అవర్ ఎక్స్ప్రెషన్స్ అనమాట, ఆర్ సడన్ ఫీలింగ్స్. నెక్స్ట్ మూవ్ ఆన్ టు ద లాస్ట్ ఇంటర్జెక్షన్, సిక్స్త్ వన్, ఇంటర్జెక్షన్ ఫర్ అటెన్షన్ అండి. అటెన్షన్ మీన్ మనం క్లాసులోకి వెళ్దాం, లేదంటే ఒక మీటింగ్లో పార్టిసిపేట్ చేస్తాం, అందరినీ అటెన్షన్ లెవెల్లో తీసుకురావాలి. అప్పుడు మనం యూజ్ చేస్తున్నటువంటి పదాలనే ఏం చెప్తాం? ఇంటర్జెక్షన్ ఫర్ అటెన్షన్ అని చెప్తాం. కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి. లుక్ అని చెప్తాం, లిజన్ అని చెప్తాం, హుష్ అని కూడా చెప్తాం. అంటే దేర్ ఆల్ సైలెన్స్. వెంటనే అప్పుడు మనం మన యొక్క ఉపన్యాసాన్ని లేదంటే మన స్పీచ్ని స్టార్ట్ చేస్తాం. అంతే కదా ఫ్రెండ్స్? వాటిని మనం ఏం చెప్తాం? ఇంటర్జెక్షన్ ఫర్ అటెన్షన్ అని చెప్తాం. ఓకే, వాటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్. లుక్ యు ఆర్ ఇన్సల్ట్ మీ. లుక్ యు ఆర్ ఇన్సల్ట్ మీ, అవమానించావు. సో మనం అలా అనేసరికి మన ఎమోషన్తో అతను జాగ్రత్తగా మన మాటను వింటాడు. నెక్స్ట్ లిజన్, ఇట్స్ గుడ్ న్యూస్ అని చెప్తాం. లిజన్, విను, ఇది మనకి మంచి వార్త, గుడ్ న్యూస్. నెక్స్ట్ హుష్, హుష్, బాస్ ఈజ్ కమింగ్, అవర్ బాస్ ఈజ్ కమింగ్. హుష్. పనిచేస్తున్నటువంటి అసిస్టెంట్స్ కానీ, లేకపోతే ఆ బాస్ దిగున ఉన్నటువంటి మిగతా ఎంప్లాయీస్ కానీ, బాస్ వస్తే అంతవరకు హడావిడిగా హ్యాపీగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కాస్త సైలెంట్ అయిపోతారు ఫ్రెండ్స్. ఇవి ఈరోజు మనం నేర్చుకున్నటువంటి టైప్స్ ఆఫ్ ఇంటర్జెక్షన్స్. ఓకే, చెప్పండి ఈవేళ మనం ఏం నేర్చుకున్నాం? ఒకసారి రిపీట్ చేసుకుందాం. ఇంటర్జెక్షన్ అంటే ఏంటి, దాని యొక్క డెఫినేషన్ అండ్ టైప్స్ ఆఫ్ ఇంటర్జెక్షన్స్. ఓకే, ఒకసారి చూడండి ఇంటర్జెక్షన్ మీనింగ్. ఇంటర్జెక్షన్ అంటే ఫస్ట్ తెలుగులో ఏం చెప్తామంటే భావోద్రేక ప్రకటనార్థకములు. భావోద్రేక ప్రకటనార్థకములు అంటే ఏంటి? సంతోషము, బాధ, భయము. ఓకే, వీటిని మనం ఏం చెప్తాము? భావోద్రేక ప్రకటనార్థకములు అని చెప్తాం. దాన్ని మన ఇంగ్లీష్ డెఫినేషన్ ఏం చెప్తాము? an interjection is a word which expresses some sudden feeling such as joy, surprise, sorrow, fear, etc. Example, oh, alas, hooray, wonderful. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఏం నేర్చుకున్నాం? టైప్స్ ఆఫ్ ఇంటర్జెక్షన్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది మనం ఈరోజు చెప్పుకున్నటువంటి లెసన్. ఇంతటితో మనం ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఉన్నటువంటి
సిరీస్ అంతా కూడా కంప్లీట్గా అయిపోయింది. వీటికి సంబంధించి నౌన్, ప్రొనౌన్, అడ్జెక్టివ్, అడ్వర్బ్, వెర్బ్, ప్రిపోజిషన్, కంజంక్షన్ అండ్ వీటికి సంబంధించి మీకు ఎర్లియర్ వీడియోస్లో నేను చేయడం జరిగింది. అది నేను నా డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను, మీరు చూడగలరు. అంతేకాకుండా రేపు మరో కొత్త టాపిక్తో మీ ముందు ఉంటాను. మీ జేడిఆర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. షైనింగ్ ఆఫ్.